హలో, ఈరోజు మనం చిల్లీ పన్నీర్ తయారు చేస్తున్నాం. దానికోసం పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేశాను. ఇందులో మనం ఏం చేయాలి అంటే ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్. నేను 200 గ్రామ్స్ పన్నీర్ ప్యాకెట్ని కట్ చేశాను. అందులో 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, 2 స్పూన్స్ మైదా వేసాను. అలాగే కొద్దిగా ఉప్పు అండ్ నీళ్ళు. ఫస్ట్ దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలు లేకుండా. సింపుల్ కోటింగ్ అనమాట. మనం రెస్టారెంట్లో స్టార్టర్స్ తింటాం కదండి, సో సింపుల్గా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పన్నీర్ పీసెస్ని ఇందులో వేసేద్దాం. ఇలా కోట్ చేసేసుకోవడమే. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. రండి, ఇలా ఒక్కొక్క పీసు నూనెలో వేసి ఫ్రై చేసుకోవడమే. పన్నీర్ ఇక్కడ ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి ప్లేట్లో వేసేసుకోండి. ఇలా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ నేను షోలో చూపిద్దామని ఎండుమిరపకాయలని నీళ్ళల్లో వేసి బాగా ఉడకబెట్టాను. మా టీం వాళ్ళు ఏంటంటే అర్చన ఏం చేసిందంటే మిక్సీ పట్టేసింది సగం. లేదు చూపించాలి అంటే అలా వదిలేసాము. ఎండుమిరపకాయలని బాయిల్ చేసి నీళ్లు తీసేసి ఎండుమిరపకాయలని ఇలా మిక్సీలో వేసి మిక్సీ పట్టేసుకోవడమే. దీన్ని ఇప్పుడు మొత్తం ఫైన్ పేస్ట్ చేయాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. పేస్ట్ రెడీ అయింది. ఆ పేస్ట్ని మనం చాలా వాటిలో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నూనె వేసాను. ఫస్ట్ కాస్త వెల్లుల్లి వేద్దాం. కొంచెం కలర్ వచ్చేంత వరకు వెల్లుల్లిని వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఇవన్నీ లైట్గా కచ్చాపచ్చాగా వేగితే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, అలాగే మిక్సీ పట్టుకున్న చిల్లీ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. మనం చేస్తుంది చిల్లీ పన్నీర్ కాబట్టి ఇన్ని రకాల చిల్లీ సాస్లు వేస్తాం. ఇది కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారంని బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా టమాటో కెచప్, అలాగే కాస్త షుగర్ వేసుకోవాలన్నమాట. కొంచెం స్వీట్ ఆ చిల్లీస్ కలిసి చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. అలాగే కాస్త సోయా సాస్, ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కాస్త ఎరోమాటిక్ పౌడర్ వేసుకోవాలి. ఎరోమాటిక్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అనమాట. అన్ని సాసెస్ వేసాను. ఇందులో నేను ఉప్పు వేయలేదు చూడండి, ఎందుకంటే సాసెస్లోనే చాలా ఉప్పు ఉంటుంది, ఎరోమాటిక్ పౌడర్లో కూడా ఉప్పు ఉంటుంది. ఆ సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ ఇందులో వేసేసుకోవడం. మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. టాస్ చేయండి. మరి ఎక్కువ కలిపితే పన్నీర్ కోటింగ్ వచ్చేస్తుంది. అంతే, చిల్లీ పన్నీర్ రెడీ. అంతే, చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయింది. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం చాలా ఇష్టంగా తింటాం కదా చిల్లీ పన్నీర్ స్టార్టర్గా. సో ఇలాగే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మళ్ళీ సరికొత్త రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.